హలో వచ్చేసింది మీ మాటల మాంత్రిక అక్టోబర్ 3 రివ్యూతో. ఏం చేస్తున్నారు అందరూ? 1 మంత్ అయితే అయిపోయింది షోలో. చాలా ఎలిమినేషన్స్ అయిపోయినాయి. నిన్న మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా అయిపోయింది. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఆ గంట కూడా కొట్టేసేయండి, లేకపోతే మీకు నా నోటిఫికేషన్స్ రావు నా వీడియోస్. ఓకేనా? సో కమింగ్ టు ద ఎపిసోడ్, మన పప్పీ టాస్క్ అవుతుంది కదా. సో ఇంకా 3 మెంబర్స్ మిగిలిపోయారు. నిఖిల్, నబీల్ అండ్ ప్రేరణ, ఆదిత్య, వీళ్ళు 4 మిగిలిపోయారు. సో నెక్స్ట్ రౌండ్ వచ్చేసి ఆదిత్యకి ప్రేరణకి పడింది. సో ఆబ్వియస్లీ ఆదిత్యని తీసి పడేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రేరణకి నిఖిల్కి పడింది. నిఖిల్ ఆల్రెడీ చీఫ్లో 4 వీక్స్గా ఉన్నాడు కాబట్టి తనకు కూడా బోర్ కొట్టు ఉంటుంది. పాపం ప్రేరణ అయితే ఆ ఫుల్ జీల్తో ఉందన్నమాట. ఎప్పుడవుతాను చీఫ్, ఎప్పుడవుతాను అన్నట్టు బాగా ఆడింది కూడా లాస్ట్ వరకు. అందరు అమ్మాయిలే అవుట్ అయిపోయారు, ఆ అమ్మాయి ఒకతే మిగిలింది ప్రేరణ. సో అంత కసిగా ఆడుతుంది కాబట్టి సో ఆదిత్య డిసైడెడ్ దట్ నిఖిల్ని తీసేసి ప్రేరణ నుంచుదాము అని చెప్పి. ఇంకా చివరికి ఎవరు మిగిలేరు? నబీల్ అండ్ ప్రేరణ మిగిలేరు. ఇంకా హౌస్ డెసిషన్, హౌస్ మేట్స్ ఎవరినైతే చీఫ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి కంటెండర్గా పోటీ చేయడానికి అవకాశం ఇవ్వండి అని చెప్పి బిగ్ బాస్ చెప్తే చాలా చర్చలు జరిగినాయి. ప్రేరణ అండ్ నబీల్ పిచ్చిని చేసుకున్నారు. సో ఎంత పిచ్చిని జరిగినా అక్కడ సపోర్ట్ చేసినప్పుడు నాకు యష్మి, ఆదిత్య కూడా ప్రేరణకే సపోర్ట్ చేస్తానంటే అనిపించింది. ఎందుకంటే నబీల్ అంటే చాలా ఇష్టం ఆదిత్యకి. బట్ స్టిల్ ప్రేరణకు సపోర్ట్ చేస్తా, ఆమెలో కసి కనిపిస్తుంది పాపం అని చెప్పి ఓటేస్తా ఉన్నారు. కానీ చివరికి కంప్లీట్గా డెసిషన్ వచ్చేసి మళ్ళీ నబీల్దే అన్నట్టు కంటెండర్ అట్లా చెప్పినారు. కానీ డిస్కషన్స్ అయితే మాత్రం ప్రేరణకు కూడా బాగానే పడుతున్నాయి అనిపించింది. ఓట్లు యష్మి కూడా ప్రేరణకే వేస్తానంది. మరి ఎవరెవరు ఏం డిసైడ్ అయ్యారో తెలియదు, కానీ చివరికైతే నబీల్ని కంటెండర్గా చేశారు అందరూ కలిసి. బట్ నబీల్ని సెలెక్ట్ చేయడంలో గల కారణాలు ఏంటంటే, మోస్ట్ ఆఫ్ ది రీజన్స్ ఏంటంటే, కంపేర్ టు ప్రేరణ గేమ్స్ ఇద్దరూ కసిగా ఆడినా ఆబ్వియస్లీ చీఫ్ అవ్వాలని ఎవరికి ఉండదు చెప్పండి, అందరికీ ఉంటుంది. కాకపోతే ఆ బ్యాలెన్స్డ్గా కొంచెం కంపోజ్డ్గా అందరికీ న్యూట్రల్గా బిహేవ్ చేసేది నబీల్ అని అనిపించినట్టుంది మిగతా కంటెస్టెంట్స్కి. ప్రేరణ కొంచెం అప్పుడప్పుడు గేమ్స్లో మనం చూస్తాం కదా, యష్మిలాగే ఆమె కూడా ఆవేశపడుతుంది, ఏం చేస్తుందో ఆమెకే తెలియదు, గేమ్స్లో ఏదైనా చేసేస్తూ ఉంటుంది. అట్లా కొంచెం కంపేర్ టు దట్ నబీల్ కొంచెం సెటిల్డ్గా ఆడతాడు, కొంచెం న్యూట్రల్ ఉంటాడు, కొంచెం అంత ఫేవరెటిజమ్స్ ఏం పెద్ద చూపియడు అన్న థాట్తో మేబీ నబీల్ని కంటెండర్ చేశారేమో అనిపించింది. విచ్ ఇస్ ఎ వెరీ ఫెయిర్ అండ్ కరెక్ట్ డెసిషన్ ఆల్సో. నాకు కూడా అనిపించింది ప్రేరణతో కంపేర్ చేసుకుంటే నబీల్ చాలా బెటర్ అన్నిట్లో, అన్ని యాంగిల్స్లో, అన్ని ఆస్పెక్ట్స్లో. సో నబీల్ అండ్ ద పృథ్వీ ఆర్ ద కంటెండర్స్ ఫర్ ద చీఫ్. అప్పుడు చీఫ్స్ టాస్క్ సమ్ ఏదో ఇచ్చారు, సమ్ బ్లాగ్స్ వచ్చేసి ఐఆమ్ మెగా చీఫ్ అనే బ్లాగ్స్ది కన్ఫ్యూజింగ్గా లెటర్స్ ఏవో పెట్టారు. చిన్న అటు ఇటు దాటి వెళ్ళి చివరికి కరెక్ట్గా పెట్టాలన్నమాట. సో దానికి ప్రేరణ సంచాలకుగా నియమించారు. ప్రేరణ కొంచెం చాలా ఫీల్ అయింది, చీఫ్గా పక్కకి గెంటేశారు నన్ను అని చెప్పి ఏడ్చింది. కొంచెం బెడ్రూమ్లోకి వెళ్ళి అన్నీ అయినాయి కానీ బట్ స్టిల్ షీఈ్ ఓకే, షీ కేమ్ బ్యాక్ అనమాట. అయిపోయిన తర్వాత తనని సంచాలకుగా చేశాడు బిగ్ బాస్ ప్రేరణని. ఎవరికి? పృథ్వీకి అండ్ నబీల్కి. ఆ చీఫ్ టాస్క్లో పృథ్వీకేమో నిఖిల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు, ఇన్పుట్స్ ఇచ్చాడు. ఇక్కడేమో నబీల్కేమో సీత, వీళ్ళందరూ టీం అంతా ఇక్కడ ఇన్పుట్స్ ఇచ్చారు. కానీ నిఖిల్ చెప్తున్నప్పుడే లైక్ ఐఆమ్లో ఐకి ఏఎంకి గ్యాప్ రాకూడదు అని చెప్పాడు. అదే మైండ్లో ఉండిపోయింది పృథ్వీకి. మరి అది నిఖిల్ కావాలని ఇచ్చాడా, లేకపోతే నిఖిల్కి కూడా లోపల నబీలే గెలవాలని ఉందో నాకు నిజంగా తెలీదు. బట్ ఐకి యామ్కి మాత్రం గ్యాప్ ఇవ్వద్దని చెప్పాడు. తను అట్లనే ఇవ్వడం మానేశాడు. అండ్ ఇంకొకటి ఇన్పుట్స్ అన్నీ బాగానే చెప్పాడు అనిపించింది. ఒకటేమో ఇట్లా రౌండ్ తిరిగేది ఒకటి కరెక్ట్గానే చెప్పాడు. అక్కడ నబీల్ కొంచెం లేట్ చేశాడు యాక్చువల్లీ. పృథ్వీ చాలా క్విక్గా ఫాస్ట్గా చేసేసాడు. వెనకాల నుంచి వీళ్ళు అరుస్తూనే ఉన్నారు కంటెస్టెంట్స్ అందరూ. అక్కడేమో యష్మి అండ్ నిఖిల్ ఏమో పృథ్వీకి సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ కాంతారా టీం అంతా నబీల్ చీఫ్ అవ్వాలని చూస్తున్నారు. కానీ పృథ్వీ అంటే విష్ణుప్రియకి ఇష్టం కాబట్టి విష్ణుప్రియ కాంతారా క్లైన్ అయినా సరే పృథ్వీయే విన్ అవ్వాలని కోరుకుంటున్నట్టుంది లోపల. సో చాలా క్విక్గా స్టార్ట్ చేశాడు పృథ్వీ. తనే అయిపోతాడేమో అన్నట్టు అనిపించింది. కానీ నబీల్ చాలా తెలివిగా ఏం పెట్టాలి అక్కడ బ్లాగ్స్ అంతా క్లియర్గా కంప్లీట్ చేసింది మాత్రం టాస్క్ నబీలే. కాకపోతే పృథ్వీ లోపే గంట కొట్టేసి హడావుడిగా గంట కొట్టిన తర్వాత మళ్ళీ చేంజ్ చేయడానికి అవి ఉండదు. వాళ్ళ వెనకాల కంటెస్టెంట్స్ అరవడంతో ఈయన కంగారు పడిపోయి క్విక్గా తప్పు పెట్టేసి గంట కొట్టేశాడు, విచ్ ఈజ్ రాంగ్. అక్కడ సంచాలక్ ప్రేరణకు కూడా నబీలే చీఫ్ అవ్వాలని అనుకుందేమో మేబీ, కాంతారా క్లాన్ కాబట్టి. సో తను ఏంటంటే స్ట్రిక్ట్గా రూల్స్ పాటించి ఎవరు చెప్పడానికి వీల్లేదని చెప్పి పృథ్వీకి లాస్ట్ మినిట్లో కూడా కొంచెం కూడా హెల్ప్ చేయనివ్వాల. అది తన ఇష్టం సంచాలక్గా. సో లాస్ట్కి అక్కడ నబీలే కరెక్ట్గా పెట్టాడు, విచ్ ఇస్ ఎ ఫెయిర్ డెసిషన్ అగైన్ బై ప్రేరణ. నాకు మంచిగానే అనిపించింది. ఎందుకంటే నాకు కూడా ఎక్కడో అక్కడ చీఫ్ విషయానికి వస్తే దట్స్ నాట్ ఈజీ. ఇప్పుడు 8 మెంబర్స్ని చీఫ్గా లీడ్ చేయడం అంటే అది నబీల్ వల్ల అవుతుందేమో, బెటర్ దాన్ పృథ్వీ చేయగలుగుతాడేమో నాకు కూడా అనిపించింది పర్సనల్గా.
సో అక్కడ ఫెయిర్గా అక్కడ డెసిషన్ కూడా అట్లనే వచ్చింది. ప్లస్ కరెక్ట్గా కూడా నబీలే చేశాడు. అక్కడ పృథ్వీ తొందరపడిపోయి తప్పులు పెట్టేసి బెల్ల కొట్టడం అనేది కరెక్ట్ కాదు కదా, అన్నీ ఉండాలి కదా, అన్నీ చూసుకుంటూ ఉండాలి. తను తొందరపడిపోయాడు. సో ఆబ్వియస్లీ నబీల్ విన్నర్ అయ్యాడు. నబీల్ మెగా చీఫ్ బిగ్ బాస్ అభినందించాడు. చాలా చాలా హ్యాపీ. కాంతారా క్లాన్ ఫుల్ హ్యాపీ అండ్ నేను కూడా చాలా హ్యాపీ నబీల్ మెగా చీఫ్ అయినందుకు. ఇదేంటి నీకు పృథ్వీ కూడా ఇష్టమే కదా, లేకపోతే పృథ్వీ గురించి కూడా మంచిగానే చెప్తావు కదా, ఎందుకు ఎంత నెగిటివిటీ అట్లా ఏమనుకోవద్దు. జస్ట్ అన్నీ కంపేర్ చేసుకుంటే జస్ట్ గేమ్ ఒకటే కాదు కదా, అగ్రెసివ్నెస్ ఉంటుంది పృథ్వీలో. కొన్ని మైనస్లు ఉన్నాయి. ఆబ్వియస్లీ నెగిటివిటీ ఉంటుంది, మైనస్ ఉంటుంది. ఆ మైనస్లు నబీల్లో అవి కూడా ఉండవేమో అనిపిస్తుంది. యాజ్ ఎ చీఫ్గా నబీల్ కెన్ బీ బెటర్ దెన్ పృథ్వీ అనిపిస్తుంది. సో అట్లా ఆ ఉద్దేశంతో నబీల్ ఈజ్ బెటర్ అనిపిస్తుంది నాకు. ఇంకా అక్కడ స్టార్ట్ అయింది అయ్యా డ్రామా. మామూలు డ్రామా కాదు. డ్రామా చేసిన క్వీన్ ఎవరు? మన డ్రామా క్వీన్ యష్మి. ప్రేరణ ఫ్రెండ్ అంటది, బయట సపోర్ట్ చేస్తుంది, హగ్గులు ఇస్తుంది. ఇప్పుడేమో ఆ పృథ్వీ విన్ అవ్వకపోయేసరికి నాకు అర్థం కాలే. ఊళ్ళో పెళ్ళి కుక్కలు హడావులాగా పృథ్వీ విన్ అవ్వకపోతే ఈవిడ ఏడు చేస్తుంది ఏంటో నాకు అర్థం కాలే. అంత అటాచ్మెంట్ ఏంటి పృథ్వీతో? ఒకవేళ ఉంటే ఉండొచ్చు, మరీ అంత పృథ్వీని ఊరుకోబెట్టాలి, లేకపోతే వాట్ ఈజ్ వాట్ ఏం జరిగింది అనేది అనలైజ్ చేసి సర్లే అని చెప్పి ఊరుకోవాలి. సంచాలక డెసిషన్ ఇస్ ఫైనల్ కాబట్టి ఏం చేయలేం. దానికి ఏడ్ చేసి లోపల అసలు ట్రూ నేచర్ ఆఫ్ యష్మి లోపల బయట పెట్టిందనమాట. బయటంతా నటిస్తుంది ప్రేరణ ఎదురకుండా, లోపల మాత్రం చేయలేదని సంచాలకుగా చిన్న తప్పు ఉంటే చెప్పచ్చు కదా. పృథ్వీ ఎంత క్విక్గా చేశాడు, అలా ఎలా ఇస్తారా అసలు ప్రేరణ తప్పు. క్యారెక్టర్ అని ఇంకా రకరకాల మాటలన్నీ అనింది లోపల కూర్చుని యష్మి ప్రేరణనైతే, విచ్ ఈజ్ వెరీ రాంగ్. నాకు అస్సలు నచ్చలేదు యష్మి నేచర్, అసలు అక్కడ అస్సలు నచ్చలేదు నాకు. ప్రేరణ చేసింది కరెక్టే, ఆమె ఏం తప్పు చేయలే, బయాస్డ్గా లేదు, జస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వనివ్వలే అంతే. ఇది మెగా చీఫ్కి వచ్చి టాస్క్, అది ఇష్టం వచ్చినట్టు అందరూ చెప్పేస్తే ఇంకెందుకు వెనకాల కూర్చొని అరుస్తూ ఉంటాయి. దానికో యష్మి ఏడుపు గోల, ప్రేరణ మీద ఎక్కలేనివన్నీ పృథ్వీకి వాళ్ళకి వీళ్ళకి ఎక్కిస్తుంది. పక్కన విష్ణుప్రియ కూడా ఫీల్ అవుతుంది పృథ్వీ విన్ అవ్వలేదని. బట్ ఎంతవరకు అది అయ్యో అవ్వలేదు అని అక్కడ వరకు, అంతేగాని ఓ విషం కక్కేసి ఆ ప్రేరణ మీద పక్కన ఫ్రెండ్స్ అంటది. డబుల్ ఫేస్డ్ బిహేవియర్లా అనిపించింది యష్మి నాకైతే. ఇంకేంటంటే అయితే ఆమె విన్ అవ్వాలి గేమ్, లేకపోతే వాళ్ళు ఎవరైతే సపోర్ట్ చేస్తుందో వాళ్ళైనా విన్ అవ్వాలి, వాళ్ళ టీమే విన్ అవ్వాలి, అన్నీ వాళ్ళు నా అంతా వాళ్లే విన్ అవ్వాలి. ఇంక పక్క వాళ్ళు విన్ అయితే ఈ పిల్ల చూడలేదు ఇంక యష్మి, విచ్ ఈజ్ వరస్ట్ అంటే వరస్ట్ బిహేవియర్ అనమాట. ఆ డబుల్ ఫేస్డ్, ఆ లోపల ఆడవడాలు, బయట నటించడాలు, ఇవన్నీ నాకు అస్సలు అంటే అస్సలు నచ్చలా. ఇంకా అసలు పృథ్వీ ఓడిపోతే ఈవిడంతా ఏడ్చేసింది, ఎందుకు ఏడ్చేసిందో కూడా నాకు అసలు అర్థం కాలే. టూ మచ్ అనిపించింది యష్మి బిహేవియర్. యష్మి నేచర్ నచ్చట్లే నాకు, నేను అస్సలు నచ్చలా. ఒక పక్క ఏమో మనీ మీద రివెంజ్, ఫ్రెండ్స్ అయినా సరే ఏందో ఆ పిల్ల రివెంజ్లో ఏంటో ఏందేందో బాగుతుంది, మాటలు అనేస్తుంది. మళ్ళీ నేనేమో పృథ్వీ ఓడిపోయాడనేమో ప్రేరణ మీద, ఇప్పుడు ప్రేరణ మీద కోపం. ఇంక ఈ పిల్ల అంతే ఏంటో ఒక మహాతల్లి వెళ్ళిపోయిందంటే ఇంకో మహాతల్లి వెనకాల తయారైనట్టు ఉంది మనకి. ఇట్లయితే చాలా కష్టం, లాగేస్తారు బయటకు నిన్ను కూడా. యష్మి జాగ్రత్త మరి, నీ బిహేవియర్, నీ నేచరు డబుల్ ఫేస్డ్ అనిపిస్తుంది. తనకంటే ప్రేరణ చాలా బెటర్ అనిపిస్తుంది, చాలా బిహేవియర్లో, చాలా నేచర్లో కానీ చాలా బెటర్ అనిపిస్తుంది యష్మి కంటే. ఉండొచ్చు గేమ్ స్పోర్టివ్గా తీసుకోవాలి, అక్కడతో ఆపేయాలి. ఏడ్ చేసి పక్కోళ్ళ మీద నెగిటివిటీ క్రియేట్ చేసేసి పక్కోళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళ మీద ఇరికించి మాటలు చెప్పేసి చాలా చెప్తుంది, చాలా అంటే చాలా. ఆబ్వియస్లీ పృథ్వీకి ఆ ఫీలింగ్ ఉండదా ఓడిపోయినప్పుడు? క్విక్గా చేసాడు, బట్ చిన్న తప్పుల వల్ల చేసంటే మనకు బుద్ధి బలం కూడా ఉండాలి కదా. ఏదో పెట్టేసాము అగ్రెసివ్నెస్ ఫాస్ట్గా పెట్టేస్తేనే కుదరదు. అన్ని రకాల యాంగిల్స్లోని ఉంటేనే మనం విన్ అవుతాం కదా. పృథ్వీకి ఆబ్వియస్లీ ఆ ఫీలింగ్ ఉంటుంది, ఏం చేయలేము కాబట్టి. సో నబీల్ అయితే క్లియర్ విన్నర్ అక్కడ మెగా చీఫ్గా. పృథ్వీ కూడా చాలా ఫీల్ అయ్యాడు, కానీ యష్మి చేసిన ఓవర్ యాక్షనే కొంచెం అతి అనిపించింది, సీరియస్లీ వెరీ అతి. ఇంకా మెగా చీఫ్ అయ్యింది, టాస్క్ అయిన వెంటనే పాప ఎవరికాళ్ళు కొంచెం ఏదో తిందామని చెప్పి ఇలా కిచెన్లోకి వెళ్ళి ఏదో చేస్తుంటే పెద్ద సైరన్లు హారన్లు మోగించాడు బిగ్ బాస్. ఎందుకంటే మిడ్ వీక్ ఎలిమినేషన్. బాటమ్ 3లో ఉన్న వాళ్ళందరినీ బయట నుంచో పెట్టాడు గార్డెన్ ఏరియాలో. మిగతా నిఖిల్, నబీల్ అండ్ మనీని సేవ్ చేశాడు. మనీ ఇంకా అమ్మయ్య అనుకున్నాడు నాగమణి అయితే, కొంచెం టెన్షన్ నుంచి బయటకు వచ్చాడు. ఆదిత్య, విష్ణుప్రియ అండ్ నైనిక బాటంలో ఉన్నారు అనగానే నైనిక ఇంక ఏడుపు చూడాలి, ఆమెకు అర్థమైపోయినట్టుంది. అంటే ఆమెకు అర్థమైంది అంటే లైక్ నేనేం పెద్దగా ఆడట్లేదు, నన్ను గ్యారంటీ తీసేస్తారు, నేను నచ్చట్లేదేమో బయట వాళ్ళకనే ఫీలింగ్ తనకు వచ్చేసింది. ఆదిత్య కాన్ఫిడెంట్ ఉన్నాడు, విష్ణుప్రియ ఎలాగో కొంచెం కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఎందుకంటే ఆమెకు ఫుల్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఎప్పట్లో వెళ్ళనన్న ఆ కాన్ఫిడెన్స్ ఆమెకు ఉంటుంది.
సో నైనిక మాత్రం పెచ్చి ఏడుపు ఏడిచింది, అందరూ ఊరుకోబెట్టలేక చచ్చారు. సీతకేమో విష్ణుప్రియ అండ్ నైనిక ఇద్దరు ఉన్నారు, ఇద్దరు ఫ్రెండ్స్, ఏంటి ఇలా అయిపోయిందని చెప్పి తను ఏడిచింది సీత. సో ఆదిత్య అయితే ఫుల్ కాన్ఫిడెంట్ నార్మల్గా ఉన్నాడు, న్యూట్రల్గా ఉన్నాడు. సో ముగ్గురిని నుంచోబెడితే హౌస్ మేట్స్ అందరినీ అడిగాడు లైక్ మీరు ఎవరు వెళ్ళిపోతారు అనుకుంటున్నారు చెప్పండి అంటే ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ది కంటెస్టెంట్స్ ఆదిత్యనే ఫ్రంట్కి పెట్టారు, నైనికాని ఒక్కరు పెట్టారు, పృథ్వీ పెట్టినట్టున్నాడు, విష్ణుప్రియనేమో నబీల్ ఒకటి పెట్టినట్టున్నాడు. రీజన్ ఏంటంటే లైక్ ఆమె నోరు మాటలు జారుతుంది కదా, మేబీ అవి ఆడియన్స్కి నచ్చట్లేదేమో, అందుకని మేబీ విష్ణుప్రియని ఎలిమినేట్ చేస్తారేమో అని అలా ఆ ఉద్దేశంతో నబీల్ పెట్టాడు. కానీ ఎక్కువ ఓట్స్ మాత్రం ఆదిత్యకే వచ్చినాయి. సో బిగ్ బాస్ చివరికి ఏమన్నాడంటే లైక్ హౌస్ మేట్స్ అంతా ఓటేసినట్టే బయట కూడా ఆదిత్య ఓమే లీస్ట్లో ఉన్నాడు మిడ్ వీక్ వరకు. సో ఆదిత్య మీరు ఎగ్జిట్ అవ్వండి, ఆదిత్య ఈజ్ ఎలిమినేటెడ్ అని చెప్పేశాడు. ఆదిత్య జస్ట్ వెరీ క్యాజువల్ వేలో అందరినీ హగ్ చేసుకుని చాలా న్యూట్రల్గా వితౌట్ ఎనీ మచ్ డ్రామా తను ఎగ్జిట్ అయిపోయాడు. తను ఫస్ట్ నుంచి మెచ్యూర్డ్గా ఉన్నాడు లైక్ తన ఆట తను ఇచ్చాడు. ఈ వీక్ ఇంకా చెప్పాలంటే ఆట బాగా ఆడాడు, ఒక గేమ్ కూడా విన్నాడు. అయినా సరే మిడ్ వీక్లో ఎలిమినేషన్ అది మరి బిగ్ బాస్ గిమ్మిక్కా లేకపోతే నిజంగానే లీస్ట్ ఓటింగ్ పడిందా అనేది మనకి ఇంక తెలియదు, దేవుడికే తెలియాలి. బట్ తనైతే నీట్గా క్లీన్గా ఎగ్జిట్ అయిపోయాడు ఆదిత్య. వెళ్ళిపోయిన తర్వాత పెద్దగా డిస్కషన్స్ ఏం లేవు. అండ్ ఇంకో ఎలిమినేషన్ కూడా ఉందంటున్నారు, లైక్ మనకి ఎవ్రీ వీకెండ్ నార్మల్ ఎలిమినేషన్ ఉంటుంది కదా, ఆ ఎలిమినేషన్ కూడా ఉండొచ్చు అంటున్నారు. ఇంకా అది ఉంటే కనుక నాకు తెలిసి నైనిక వెళ్ళొచ్చేమో. పర్ఫెక్ట్ న్యూస్ వచ్చాక మళ్ళీ పోస్ట్ చేసుకుందాం. ఈ లోపైతే నైన్గా ఎలిమినేట్ అవుతుందని అనిపిస్తుంది. అండ్ సండే మనకు వైల్డ్ కార్డ్స్ వచ్చేస్తున్నారు కాబట్టి వైల్డ్ కార్డ్స్ 8 మెంబర్స్ అంటున్నారు. 8 మెంబర్స్ ఆల్రెడీ మీకు లిస్ట్ పాత రివ్యూస్లో కూడా చెప్పాం, మళ్ళీ చెప్పుకోవాలంటే మెహబూబ్, ముక్కు అవినాష్, గౌతమ్ అండ్ టేస్టీ తేజ అబ్బాయిల్లో. అమ్మాయిలు వచ్చేసి హరితేజ అండ్ నయని, పావని, రోహిణి ఎక్సెట్రా, గంగవ్వ కూడా వస్తుందని చెప్తున్నారు. సో ఈ 8 మెంబర్స్ రావచ్చు. సో ఇంకా ఇంట్లో కూడా 8 మెంబర్స్ ఉంచాలి అని చెప్పి మేబీ ఈ వీకెండ్ డబుల్ ఎలిమినేషన్లా పెట్టి ఫస్ట్ ఒకరిని బిగ్ వీక్లోని ఒకరిని వీకెండ్ తీసేస్తున్నాడేమో మేబీ. దాంట్లో నైనిక పోవచ్చు అని అనిపిస్తుంది. ఇక్కడ నుంచి చాలా టఫ్గా ఉండబోతుంది గేమ్. మనం విష్ణుప్రియ కూడా ఏదో ఓట్లు పడిపోతున్నాయి అనుకుంటున్నాం, కానీ ఆట సరిగ్గా ఆడకపోతే ఆమె పొజిషన్ కూడా రిస్క్లోనే ఉంది యాక్చువల్లీ. సో విష్ణుప్రియ బాగా ఆడాలి. విష్ణుప్రియ ఫ్యాన్స్ కూడా అసలు నెగ్లెక్ట్ చేయకుండా ఓట్లు వేస్తేనే ఆమె చాలా ముందు వరకు తీసుకురాగలరు. సో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఎట్లా ఆడతారు, వాళ్ళది ఒక సెపరేట్ ప్లాన్ ఉండబోతుంది ఇక్కడ నుంచి, వైల్డ్ కార్డ్స్ వర్సెస్ హౌస్ మేట్స్ అన్నట్టు ఉంటుంది. సో ఎక్సైటెడ్గా ఉన్నాను నేనైతే. నెక్స్ట్ వీక్ నుంచి కొంచెం గేమ్ మారబోతుంది. ఇప్పటివరకు కొంచెం మొనాటనీగా, కొంతమంది డల్గా, ఆ డ్యాన్సులు అయితే మార్నింగ్ డ్యాన్స్లు సగం మంది అసలు చేయరు, ఎంతో మడ్డుగాళ్ళ కూర్చుని ఉంటారు. సో ఫుల్ హ్యాపీతో జోష్తో చేస్తే కొంచెం ఆ డే ఫుల్ జోష్గా స్టార్ట్ అవుతుంది కదా, ఎందుకో డమ్మీ ఫేసుల్లాగా మడ్డి ఫేసుల్లాగా చేస్తారు. ఆ నైన్గా కూడా అంత డాన్సర్ అని పేరే తప్ప అసలు పొద్దున్న డాన్సే చేయదు చక్కగా, ఏదో ఇలా వేస్తూ ఉంటారు జనాలు. సో దట్స్ ఇట్ గైస్. మిడ్ వీక్ ఆదిత్య ఎలిమినేట్ అయిపోయాడు. మేబీ వీకెండ్ నైన్కి ఎలిమినేట్ అవ్వబోతుంది. వైల్డ్ కార్డ్స్ వచ్చేస్తున్నారు. సో గ్రాండ్ లాంచ్ అని సండే అంటున్నారు. సో సాటర్డే ఎపిసోడ్ అంతా ఫ్రైడేనే జరిగిపోతుంది. సో ఎలిమినేషన్ కూడా మనకి సాటర్డేనే తీసి పడేస్తారు కాబట్టి ఇంకా సండే ఫుల్ లాంచ్ అండ్ హడావుడి. అండ్ మండే నుంచి కొత్త కంటెస్టెంట్స్తో మనసారి కొత్త బిగ్ బాస్ 2.0 చూడబోతున్నాము. సో అది ద మ్యాటర్. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి వీడియోని, అండ్ కమెంట్ చేయండి. మీ పర్సనల్ ఒపీనియన్స్ కూడా కమెంట్ చేయండి. ఐ రెస్పెక్ట్ యువర్ ఒపీనియన్. ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. నేను ఏం రివ్యూ ఇచ్చినా సరే ఎవరి మీద గ్రడ్జ్ తోటి ఎవరి మీద టార్గెట్ చేసి ఏం లేదు, సరేనా? సరదాగా ఏ ఎపిసోడ్కి ఆ ఎపిసోడ్ రివ్యూ మాట్లాడేసుకుని మరిన్ని రివ్యూస్ కోసం గంట బెల్ల కూడా నొక్కేసేయండి, ఎందుకంటే లేకపోతే నోటిఫికేషన్స్ రావు మీకు. సీ యు టుమారో. సైనింగ్ ఆఫ్ మాంత్రిక.